సో ఇప్పుడు ముఖ్యమంత్రి మారబోతున్నాడా? ఒకవేళ ముఖ్యమంత్రి మారితే రేవంత్ రెడ్డి గనక మా జూబ్లీ హిల్స్ లో ఓడిపోతే రేవంత్ రెడ్డి సీట్కి ఏం ప్రాబ్లం లేదని అందరూ అనుకుంటున్నారు. కానీ మీరు దానికి విరుద్ధంగా లేదు, జూబ్లీ హిల్స్ లో గెలుస్తేనే రేవంత్ రెడ్డి పదవి పోతుంది, అందుకే ఆయన ఓడగొట్టే ప్రయత్నం చేసిందని మీరు అంటున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పదవి గనక పోతే నెక్స్ట్ సీఎం ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు ఇప్పుడు క్యాబినెట్ లో? చూస్తే అందరూ నా 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 కళ్ళకైతే అంత పర్ఫెక్ట్. ఎవరి మీద 89 కేసులు లేవు కదా, ఎవరి మీద లేవు. ఎవరి మీద ఓటుకు నోటు కోసలు కానీ ఎవరు అంత లేరు కదా. ముఖ్యమంత్రి స్టమినా, ముఖ్యమంత్రి సీట్ లో అరే, కూర్చునే అంత ఇది ఉందా? కాదు, ఒక్క బట్టి కూడా ఫెయిల్, బట్టి కూడా వేస్టే. బట్టి అంటారు రేవంత్ రెడ్డి కంటే అనర్హులైన వాళ్ళు ఎవ్వరు లేరు. అర్థమైందా? నేను పేరు టాప్ పేర్లు చెప్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేందా ఫస్ట్ వస్తాడు, శ్రీధర్ బాబు వస్తాడు, దామోదర్ రాయ నరసింహ వస్తాడు, కోమారెడ్డి వెంకరెడ్డి వస్తాడు, నీకు సురేఖ పంచాయతీ కాకుండా కొండ సురేఖ కూడా ఉండేది. కాబట్టి నీకు ముఖ్య మదియాష్కి వస్తాడు. అంటే మదియాష్కి ఓడిపోయాడు కదా, అంటే ఎమ్మెల్సీ ఇస్తారు. ఇప్పుడు ఈయనకి ఇవ్వలేదా? ఎవరికి? అజరుద్దీన్కి ఇవ్వలేదా? మదియాష్కి 100% మంత్రి అవుతారు. రాసుకోను, ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన కూడా మంత్రి పదవి 101% మంత్రి పదవి ఇస్తాడు. ఎందుకు ఇస్తారంటే ఇక ఈయన కథలు చూసుకున్నారు, మహేష్ గౌడ్ కథలు బాగా ఏసీసీ ఫుల్ వెళ్ళిపోయినాయి. ఇంకోటి ఫుల్ మెయిల్స్ అంట రేవంత్ మీద. ఈ మెయిల్ పంపే దుకాణము ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఉంది, ఆయనే పెట్టి ఉండాలి. మెయిల్స్ బాగా పోతున్నాయి అంట ఏసీసీ. రాజగోపాల్ రెడ్డి గారి పరిస్థితి? రాజగోపాల్ రెడ్డి ఆయన ఫైటర్, గుడ్ మ్యాన్. ఆయన బీజేపీ కోరుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండపో ముఖ్యమంత్రి అభ్యర్థులు. ఆయన 100% చీఫ్ మినిస్టర్ అవుతాడు పోకుంటే. ఇల్లే వాళ్ళు వీళ్ళందరినీ మిస్గైడ్ చేసిన కొంతమంది, మహేశ్వర్ రెడ్డిని, ఈయనను. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నా కానీ ఇవాళ తగ్గఫారు ఉండదు. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి పెట్టారు. బీజేపీలో ఉన్నా ఆయన పెద్ద సైలెంట్ గానే ఉన్నాడు మహేశ్వర్ రెడ్డి. బీజేపీలో నడదు కదా, బీజేపీలో పర్మిషన్ కావాలనే. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయి కదా, స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బ్యూటిఫుల్ పార్టీ, డెమోక్రసీ. రేవంత్ రెడ్డి అసలు సిటీ దండుపాలెం, టీడీపీ దండుపాలెం గ్యాంగ్ వచ్చి నాశనం చేసింది. కానీ లేకుంటే మేము మంచిగా కింగులు లెక్క ఉంటుంది. ఈ దరిద్రులు అంతా వీళ్ళేదో పెద్ద మోసినట్టు. ఇప్పుడు ఆ సూరజ్ ప్రశాంత్ కిషోర్ లెక్క వీళ్ళు. ప్రశాంత్ కిషోర్ ఆడ బీకిన్ కదా, వీళ్ళు సొంత పార్టీ పెట్టి మనం పక్కకు పోయి కుక్కలు కూడా కాన వీళ్ళను. మా పార్టీ టీడీపీ నాశనం చేసి వచ్చి పార్టీ మీద పడ్డారు. ఈ పార్టీని కుప్ప చేసి కూర్చున్నారు.